ఏ ఏంట్రా చిరాగా ఎంతసేపు పదలోనికి వెళ్దాం. నా బంగారమే ఎక్కడికి వెళ్ళేది? స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కాకుండా లోపలికి ఎవరు వెళ్ళాం. కృష్ణ అని లాస్ట్ ఇయర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే గేట్ దగ్గర ఉండండి మనిషిని పంపిస్తా అన్నాడు. ఏ ఈ కాలేజ్ బాగా స్ట్రిక్ట్ రా, మనం హ్యాండిల్ చేయలేం. అడిగో వస్తున్నాడు, వాడే అనుకుంటా చూడు. హాయ్ భయ్య. హలో, హాయ్. ఇక్కడ లవ్ ప్రాబ్లంకి ఇష్టానికి ఫోన్ చేశారంట. ఎవరు కుర్రాడు? శిరీష్ ఇటు బాగానే ఉన్నాడు. ఏమ్మా ఇటు వ్యాపారాన్ని వదిలేసి కాశ్మీర్ నుంచి వచ్చావట. చూసిన పెద్దానికి రియాక్ట్ అయిపోకూడదు, దెబ్బ అయిపోతావు. ఈ వయసులో అమ్మానందరినీ అందంగానే కనిపిస్తారు. అయ్యా అలా మాట్లాడుకో, అసలే మాడు కోపం ఎక్కువ. ఇటు నాకేట దోలా. ఇది కుర్రాడు ఏదో తప్పు చేయకపోతే సరి చెప్పాం. ఇది మాకు రావేడు కోపాలు. డబ్బునాడు కోపం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, మాకు వస్తున్నాము ఎక్స్ట్రా డిఫెక్ట్ను. బాబు మధ్యన రా, విన్నాడు రా. ఇక్కడే భయ్యా బీటెక్ స్టూడెంట్స్ అంతా ఉంటారు. ఎక్కడ మీ పిల్ల ఎక్కడా? ఎటు నంచొస్తావు ఎటు అటు చూడు, ఎక్కడ మీ పిల్ల? ఓరిదేరాడ్రా మాకు. ఏంటి మన కాశ్మీర్లో చూసా అన్నాడు, పొద్దున్న కాలేజీలో చూశాడు. ఎందుకో అలా చూసేస్తున్నాడు. ఆ అమ్మాయినా ఏంటి? ఆ పిల్ల తింటే తినేస్తున్నాడు, ఏం తాగితే తాగేస్తున్నాడు. ఇరాడ్రా మాకు. వాటి గురించి నీకేం తెలుసురా? అవి ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ బొక్కనా బయట తీస్తే వస్తాయి, లోపల తొక్కితే సమాధి అయిపోతాయి. అసలు నువ్వు ప్రేమిస్తున్నావో పాటలే పాడుతున్నావు అమ్మాయికి తెలియాలి కదా. చెప్పండి భయ్యా, ఫైనల్ ఇయర్ అంట, ఇంకో 2 నెలలు వెళ్ళిపోద్ది. సార్ ఏం ఫీల్ అవుతున్నా వెళ్ళి చెప్పానండి. ఎలాంటి భయ్యా? ఎలారా? బాగా టెన్షన్ ఉంది భయ్యా. ఇల్లు ఇప్పుడు టెన్షన్గానే ఉంటుంది, తర్వాత అమ్మాయి వస్తే ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత కడుపు. స్టెప్స్ అవే కదా, ప్రతిదాని కోపం చూడడం కాదు. అక్కడ లెక్చర్ వచ్చేస్తారు వెళ్ళండి. ఇల్లు అబ్బా వెళ్ళండి భయ్యా. ఎల్రా. దేవుడే ఉన్నాడు. ఏంటి ఎంత భయం వాడు కుర్రాడికి? ఏం చేసేద్దాం వచ్చాడు. గట్టిగా పడిపోయినట్టుంది. అలా కొట్టిస్తాడు భయ్యా. హాస్టల్లో పడి పందులో తిండవు, స్కాలర్షిప్ల మీద చదువుకోవడం, అమ్మాయిలు కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పడం, జేబులో రూపాయి ఉండదు కానీ లవ్ కావాలి. ఇదిగోను పోషించడానికి డబ్బులు కావాలి కానీ ప్రేమించడానికి డబ్బులు ఎందుకు? ఇంట్రా కౌంటర్లు ఇస్తున్నా ఇంట్రా. అను అను ఏంటి భయ్యా, నువ్వు చూపించిన స్లో మోషన్ షాట్స్ కి ఆ కొట్టుడికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే ఐ లవ్ యూ చెప్తారా నువ్వు? పిల్ల చాలా నమ్మదస్త్రలా ఉంది. నైస్ సెలక్షన్, ఆల్ ది బెస్ట్. ఉంటా మరి. రే అది కాదురా. ఏట్ కాదు బే, ఏట్ కాదు. ఏట్ ప్రాణాలంటే ఎట్కారంగా ఉందా? బట్టలు తినేద్దాం అనుకుంటున్నారా? చెప్తావా చెప్తావా చెప్తావా? ఏంటి కొట్టుడంటారు దాన్ని? మీరు కూడా జాగ్రత్తరా. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏంట్రా రియల్ పిక్ పాకెటర్స్ లా ఉన్నారు? రియల్ పిక్ పాకెటర్ సారా? చా ఇప్పుడు ఏంటి? వీళ్ళు వెళ్ళి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తారు. ఆ అమ్మాయి చూస్తానుగా నువ్వు వెళ్ళి ఏళ్ళ కొడతావు. అలా అమ్మాయికి దగ్గర అయిపోదామని యాదో బ్లాక్ అండ్ వైట్ ఐడియాలు నువ్వుని. ఏంటి వాడెవరో చూడు, వాళ్ళు ఎలా కొడుతున్నాడు బాబు. ఏంటండి ఇది? వాళ్ళని ఎందుకు కొడుతున్నారు పాపం? మీ బొంద మేడం, మీ బొంద. ఊరికి దోలెక్కి కొడతాను మరి. మరి మరి ఇంకెందుకు కొడుతున్నావా? పర్స్ కొట్టేశారా? నీ చైన్ కొట్టేశారా? అవును, నా పర్సే కొట్టేశారు. ఏయ్ ఎక్స్ట్రా చేయకు. అయ్యో నిజంగా నా పర్సు కొట్టేశారండి. పర్స్ కొట్టేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలండి. ఏంటి పోలీస్ కంప్లైంటా? వాళ్ళు అడిగితే ఏం పేరు చెప్పను, ఏ ఊరెవరు? మీ పేరే చెప్పండి. ఏది నా పేరు మీ అడగండి. పేరేంటి? నా ఊరేంటో అడగండి అమ్మా. ఏ ఊరు? ఊరుకోండి సార్, ఒక పర్స్ పోతే అన్ని పోయినట్టేనా ఏంటి? పోవా? ఏది మీ నాన్నగారి నంబర్ చెప్పు. అది చూడకుండా చెప్పండి. అంటే ఫోన్ లో ఫీడ్ అయింది కదా అని గుర్తు పెట్టుకోలేదండి. కదండి, నా పరిస్థితి కూడా అంతేనండి. అన్ని ఆ కార్డులో ఉన్నాయని ఏవి గుర్తుపెట్టుకోలేదండి. ఇసుకే ఆ పర్సుతో కూడా నా ఐడెంటిటీ మొత్తం పోయింది. ఈ సమాజం ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నా పరిస్థితి గజనీలో సూర్య లాంటిది, ఐలో విక్రమ్ లాంటిది.
I lost my identity. All because of your one foolish act. Be ready to face the consequences. ఏమైనా జరగచ్చు, ఎంత దూరం వెళ్ళచ్చు. ఇక మీదట మీరే నన్ను సాకాలి. మీకు వేరే దారి లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు. ఏమండి జాగ్రత్త. సార్ ప్లీజ్, నేను కావాలని ఏం చేయలేదు సార్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఏదో ఆపడానికి ట్రై చేశాను అంతే. నేను అన్నానా మీరు కావాలని చేశారని? మీరు కూల్గా క్లాస్కి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇక్కడే క్యాంటీన్లో వెయిట్ చేస్తాను. ఈవినింగ్ కలుద్దాం, డిస్కస్ చేద్దాం, ఏదో ఒకటి వర్కౌట్ చేద్దాం. డోంట్ వరీ. అక్క, పాపని తీసుకెళ్ళు. ప్లీజ్. వెళ్ళండి. ఏ స్వప్న, ఏంటే? ఆ అబ్బాయి ఇంకా ఇక్కడే ఉన్నాడే. ఏయ్, ఎక్కడికి? ఒకసారి కూర్చొని మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసేసుకుందాం. ఏంటి సెటిల్ చేసుకునేది? ఆడేం మాట్లాడుతున్నా నాకు ఒక్క ముక్క అర్థం కాల. నీకు అర్థమైందా? మరి ఇంకేంటి, మూసుకొని రా. వద్దే, తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లం లేదా, ఏం లేదురా. అది కాదే. ఇప్పటిదాకా వైజాగ్ అంటే బీచెస్, కొంత దూరం వెళ్తే అందమైన అరకు, కైలాసగిరి, ఇవే మనకు తెలుసు. ఇంతటి ప్రశాంతమైన నగరంలో ఈ మధ్య ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు గీతమ్స్ కాలేజ్ గేట్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానం ఏంటి? అదే నిజం. ఇతను టెర్రరిస్ట్. సార్ ఇతను ఒక్కడే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకో అమ్మాయి ఉందని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తాం. సార్ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలుసా సార్? అది తెలుసుకోవడానికే కదా తీసుకెళ్తున్నాం. తెల్లారలోపు ఆ అమ్మాయి ఎక్కడున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మూసేస్తాం అంతే. వీడేంటి నన్ను ఇలా ఇరికించేశాడు? ఈ యువకుడు చెబుతున్న అమ్మాయి ఎవరు? అటు బొందులవే, ఏం కాదు. ఈ వివరాలు తెలియాలంటే రేపు ఏం కాదంటావంటే పందిదోను. మేడం, చూడండి మేడం, కాలేజ్ లో మీరు నన్ను వెయిట్ చేయమన్నాక ISIS అల్ఖైదా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. చంపేస్తావేంటి దాన్ని? వదులు. ఊరుకోండి మేడం, మీకేం తెలుసు? రేయ్, ఆ అమ్మాయిని వదులు. ఏమ్మా, ఆ కుర్రాడు నీకు తెలుసా? తెలుసండి. యాక్చువల్లీ గేట్ దగ్గర వెయిట్ చేయమన్నాను, మర్చిపోయి వెళ్ళిపోయాను. అన్నయ్య అవుతాడండి. సారీ సార్, నాకు సిస్టర్స్ ఎవరు లేరు. ఈ అమ్మాయి ఎవరు నాకు తెలీదు. పిచ్చి పిచ్చిగా ఉందా? లేకపోతే ఏంటండి, బ్రదర్ ఏంటి? ప్రపంచంలో ఏ రిలేషన్షిప్ లేనట్టు ఐ హేట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బిట్వీన్ us. ఏంట్రా గొసగొసలో? ఏమ్మా, నువ్వేమో తెలుసు అంటున్నావు, ఆ కుర్రాడేమో తెలీదు అంటున్నాడు. మీరందరూ ఒకటే బ్యాచ్? ఎంతమంది మీరు? No, ఎక్కడి నుంచి దిగారు సిటీలో? No, promise, sir. ఏమడుతున్నారు? Sir, వీళ్ళందరూ లోపలికి no. I know him, sir. I know him. Actually, కాకపోతే బ్రదర్ కాదు సార్, కంగారులో అనేసాను. మరి ఫ్రెండ్ సార్, ఫ్రెండ్. ఇది నా ఐడి కార్డ్ సార్. గీతం కాలేజ్ రోబోటిక్ సైన్స్ సార్. ఎనీ ప్రాబ్లం కాంటాక్ట్. ఏంటి నా పేరు చెప్పావేంటి? ఇదేంటండి, ఇది మరీ బాగుంది. ఐ లాస్ట్ మై ఐడెంటిటీ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. ఐఎమ్ రిమైండింగ్ యూ దిస్ ఫ్యాక్ట్. నాకేమీ గుర్తులేదు, మీరు తప్ప. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఐఎమ్ లైక్ వైట్ పేపర్. ఎక్కడ దొరికావయ్యా అక్కడ? ఏం చేద్దాం ఇవన్నీ? వీడికి సీన్ గాడే కరెక్ట్. ఈయన తీసుకెళ్ళి ఆ రూమ్లో వేద్దాం. పోయిన కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాడు. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. రాణిస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వి బోత్ ఆర్ లవర్స్. వి బోత్ ఆర్ డీప్లీ ఇన్ లవ్. అయ్యో బాబోయ్, దీన్ని కూడా ప్రేమించే దౌర్భాగ్యుడు ఎవడరా బాబు. ఏదో సోదుగా చెప్తారంటే పర్స్ పోవడం ఏంటి, ఐడెంటిటీ పోవడం ఏంటి? వింటే ఏంటని చెప్తాడు, తొక్కపోయింది, తోటకూర పోయిందని. ప్లీజ్ నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ కాదు, అది నా బాధ్యత. ఇది భయపడి చచ్చిపోతుంది. భయపడే వాడిని ఈ ప్రపంచం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అంటూ ఒకటి ఉంది. అందులో సెక్షన్లు, క్లాజులు, ఫ్లాట్లు, ఫ్లోర్లు అన్నీ ఉంటాయి. మినిమం లోకం చేయలేకపోతే ఆడవాడు కాలేజ్ బయట నుంచి పోలీసు అరెస్ట్ చేసాడు అంటే ఎక్కడాడు? బయట ఉన్నాడు. ఈ టైంలో రూమ్ కొత్త ఎందుకు అనుకున్నాను. ఏంటమ్మా, ఏంటి లింగేశం, అందంగా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు, ఆడేసుకుందామని వచ్చావా? హలో, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, అక్కడ చూస్తున్నావంటే? హలో, నిన్నే దిక్కులు చూస్తున్నావంటే? ఏంటండి, ఫ్రెండ్ రూమ్ షెల్టర్ అది ఇది అన్నారు. ఫ్రెండ్ రూమ్లో లేడా? బయటికి వెళ్ళాడా? ఆహా, చాలా ఎకశాకాలు ఉన్నారా నీ దగ్గర? మాటలు వినపడవు అనమాట నీకు. నిన్ను ఓ ఏయ్! చూడండి భయ్య, ఒక క్షణం మిమ్మల్ని గుర్తించిపోతే ఫీల్ అయ్యేలా చేసుకున్నారు. అలాంటిది నా లైఫ్కి ఐడెంటిటీ లేకుండా చేసేది. ఏంటి ఫీల్ అవ్వాలి? అవునరా, లాజిక్ ఉంది. ఓ పని చేయి, ఆర్టీఓస్లో ఫ్రెండ్ ఉన్నాడు, రేపు మధ్యాహ్నంగా లైసెన్స్ వచ్చేస్తుంది. 2-3 రోజులు ఆధార్ కార్డు, పాన్ కార్డు వచ్చేస్తాయి. ఏం పేరు రాయించమంటావు? తెలీదు. మీ నాన్న పేరేంటి? అయితే ఇప్పుడు ఏంట్రా, నీకు బారసాలు చేసి, నామకరణం చేసి, అక్షరాభ్యాసం చేసి, పెంచి పెద్ద చేసిన తర్వాత అది తెచ్చిపెట్టమంటావా? తలుపుతాడేంటి?